హాయ్ మామ. టుడే అయితే మన నెల్లూరు జిల్లాలోని శ్రీ వేదగిరి నరసింహస్వామి ఆనంద ఆలయానికి అయితే మనం వెళ్తున్నాము. మన స్టార్టింగ్ అయితే మన ఆర్చ్ దాటేసి ఇంకా రూట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. వెళ్ళే కొద్దీ ఆ ఎగ్జైట్మెంటు అసలు సూపర్, అసలు మాటలు చెప్పలేకున్నాం. అంత బాగుంది ఆ లొకేషన్. మనం వెళ్ళే దారి కూడా ఒక తిరుమలకి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది ఫ్రెండ్స్. సరే, మొత్తానికైతే మనం గుడికి అయితే వచ్చేసి ఇంకా లైన్లో నిలబడుకున్నాము. భక్తులు అయితే ఈరోజు శనివారం కాబట్టి రద్దీగా ఉన్నారు. దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే మనం దర్శనం అయిపోయిన తర్వాత అట్లా బయటకు వచ్చేసి ఆ పక్కన ఉన్న ఫ్యాన్లని ఇంకా కొండలని అన్నింటినీ వీడియోలు తీసుకోవడం జరిగింది. ఇంకా అవన్నీ తీసుకుంటూ ఇటు పక్క వద్దాము. ఇటు పక్క నుంచి అయితే మనం ఈ చెట్టు చూశారు కదా, చెట్టుకి అయితే ముడుపులు కట్టున్నారు. దేవుడు ముడుపులు అంటవి చాలా ఎక్కువ కట్టేస్తున్నారు. తర్వాత కొంచెం ముందరికి వెళ్తే ఇక్కడి నుంచి మనకి కింద డౌన్లో విలేజ్ ఉంది కదా, దేవరపాలెం అంటారు దాన్ని. దేవరపాలెం విలేజ్ అయితే మనకు బాగా నీట్గా కనపడుతుంది. చూసారు కదా, ఇల్లులు అయితే ఎంత చిన్నగా కనపడుతున్నాయో, చాలా చిన్న చిన్న అగ్గిపెట్టెలా కనపడుతూ ఉన్నాయి. మొత్తానికి ఇల్లులు కూడా మొత్తం షూట్ చేసుకొని ఫోటో తీసుకున్నాం. ఓకే, సీసీ కవరేజ్ కూడా ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఓకే, చూస్తున్నారు కదా, మీకు గాలి గోపురం చూపిస్తున్నాను చూడండి. గాలి గోపురం, ఆ గజస్తంభం, ఆ ఫోటో మటుకు అసలు ఎలా తీసారో నాకే అర్థం కాదు. సూపర్ వచ్చింది ఫోటో మటుకు. ఓకే, ఇప్పుడు మీకు వీడియోలో కూడా చూపిస్తాను చూడండి. ఆ గోపురం ఈ మధ్య తిరణాలు జరిగింది. దానివల్ల ఏంటంటే మనకు పెయింట్ గిన్నె అన్నీ వేసిన తర్వాత చాలా నీట్గా చాలా బాగా కనపడుతూ ఉన్నాయి. అసలు చూడండి, చెట్లు, గుడి, మనుషులు తప్ప ఇక్కడ ఇంకేమి కనపడలేదు. ఇక్కడ అంత పీస్ఫుల్గా ఉంది. ఇంకా అవుట్లుక్లో చూసుకుంటే మటుకు మండపం ఇది. ఇక్కడ మండపం దగ్గర అంటే భక్తులందరూ వచ్చిన వాళ్ళు ఇక్కడ మండపం కింద సేద తీరుతుంటారు. ఓకే, ఇంకా పక్కన ఒక ఆర్చ్ ఉంది, అది చూద్దాం పండి. భలే వేసినారు నరసింహస్వామి ఆర్చ్. ఇక్కడ ఆ ఆర్చ్, ఫ్లవర్స్, ఆ డిజైను, దేవుడిని మాత్రం సూపర్గా డిజైన్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. ఇంకా పోతే దర్శనం అయిపోయింది. ఇంకా మనం ఇంటికి బయలుదేరుదాం. బయట అవుట్లకు ఒకసారి ఫోటో చూడండి. ఇంకోకే బయలుదేరుతున్నాం. ఇంకా కిందకైతే వెళ్ళిపోదాం. ఇంక కిందకి వెళ్ళే దారిలో అయితే మనకి ఇంకా కిందకి వెళ్ళి బయట ఎండింగ్ దాటేంత వరకు అసలు ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ దేవుడి విగ్రహాలు కూడా ఉన్నాయి దారిలో వచ్చేటప్పుడు. ఇందాక వచ్చేటప్పుడు చూశాను, కానీ దేవుడి దర్శనం చేసుకోవాలని త్వరగా పైకి వెళ్ళిపోయాను. నేను వీడియో తీయలేదు ఫస్ట్. ఇంకా రిటర్న్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే అంతా వీడియో తీసుకుంటూ వెళ్తూ ఉన్నాను. అసలు చుట్టూ చూడండి, చుట్టూరు ఈ చెట్లు కానీ, ఆ మధ్యలో రోడ్లో కానీ ఇంకా వేరే లెవెల్ అంతే. కానీ ఒక కొండ మీద మనం వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని వస్తుంటే అసలు ఆ అనుభూతి వేరేగా ఉంటుంది. ఇది వేదగిరి ఆశ్రమం అంట. నేనైతే వెళ్ళలేదు. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి. నాకు కొంచెం వర్క్ ఉండి అందువల్ల వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు విజిట్ చేయండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను కూడా దాని గురించి ఒక వీడియో అయితే ఖచ్చితంగా తీస్తాను. చూడండి, ఇంకా మధ్యాహ్నం అవుతున్నా సరే భక్తులందరూ ఎలా ఆటోలు వేసుకుని మరీ వస్తున్నారు. ఈరోజు శనివారం కదా, చాలామంది వచ్చారు. 100 మంది వచ్చి అక్కడ పొంగలు పెట్టుకొని దేవుణ్ణి ఎంతో మనసారా ఆరాధిస్తూ చాలామంది ఉన్నారు. మన చుట్టుపక్కల నుంచే అంతా వస్తున్నారు. ఇంకా బయట నుంచి కూడా కొంతమంది వస్తున్నారు. ఓకే, ఇక్కడ డౌన్లోకి వచ్చేసాం. ఇక్కడ చూడండి, రాముల వారి విగ్రహం కూడా ఉంది. చూడండి అసలు ఎంత న్యాచురల్గా, ఎంత బ్యూటిఫుల్గా, ఎంత బాగుందో. పరశురామ విగ్రహం కూడా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా సరే మీ మనసుకు ప్రశాంతంగా ఉండాలి, కొద్దిగా ఎక్కడైనా వెళ్ళేసి విజిట్ చేసి కొద్దిగా అట్లా తిరగాలనుకుంటే మనకి నెల్లూరు జిల్లా వాళ్ళకి దగ్గరలో ఈ నరసింహస్వామి కొండ అనేది చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్తున్నాను. ఇక్కడ చూడండి 7 కోనేరులు. దీని గురించి తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు. నాకు తెలిసి చాలామంది విజిట్ చేస్తుంటారు. 7 కోనేరులు, 7 మండపాలు, చాలా బాగుంటుంది అక్కడ విజిట్ కూడా. నెక్స్ట్ టైం ఒక వీడియో చేద్దాం దాని గురించి కూడా. ఇక్కడ ఒక విగ్రహం ఉంది, దేవుని విగ్రహం అయితే నరసింహస్వామి విగ్రహం అనుకుంటాను. ఓకే, ఇక్కడ కూర్మ అవతారం విగ్రహం. ఇంకా నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ విగ్రహాలు అయితే మొత్తం అయిపోయినాయి. ఇంకా డౌన్లోకి వచ్చేసాము. ఇంకా డౌన్లో ఉంటే 1 or 2 ఏమో ఉన్నాయి అంతేను. ఇక్కడ కొండ చూడండి ఎంత అద్భుతంగా ఉందో, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఓకే, మనం మలుపు అయితే తీసుకున్నాం. మలుపు తీసుకొని కిందకైతే వెళ్తున్నాము. ఇంకా కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా డౌన్లో 2 విగ్రహాలు ఉండి ఆ 2 విగ్రహాలు చూసుకొని ఇంకా బయలుదేరేద్దాం. ఓకే, వెయిట్ 2 minutes, వెళ్తూ ఉన్నాం. ఒక 2 minutesలో మీకు 2 విగ్రహాలు అయితే చూపించడం జరుగుతుంది. ఇదైతే విష్ణుమూర్తి అవతారం విగ్రహం. ఇంక ఇటుపక్క మత్స్య అవతారం విగ్రహం లాస్ట్ నాకు తెలిసి అదే ఉండేది.
మత్స్యవత విగ్రహం అయితే ఉంది. ఓకే, ఆ విగ్రహం కూడా దాటేసాం. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ మనం అయితే డౌన్లోకి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా మనం బయటికి వెళ్ళిపోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే ఇటువంటి ప్లేస్ని విజిట్ చేయండి. చాలా అద్భుతంగా ఉంది. నేనైతే చాలా ఎంజాయ్